జిల్లాలో ఘనంగా 3వ ప్రపంచ తెలుగు మహాసభలు, పశువులకు జనౌషధి జనరిక్ మందులు, 2027 గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుండే సన్నద్ధత, ఇలా పలు అంశాలతో కూడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. క్రీడలతోనే సంపూర్ణ ఆరోగ్య భారత్ సాకారమవుతుందని, కరాటే నేర్చుకోవటం ద్వారా ఆరోగ్యంతో పాటు ఆత్మరక్షణ కూడా సాధ్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రామచంద్రపురం ఆర్సీఎం చర్చిలో జరిగిన ఫస్ట్ ఇంటర్ స్టేట్ ఇన్విటేషనల్ కరాటే ఛాంపియన్షిప్ 2026 పోటీలను మంత్రి ప్రారంభించారు. ఈ పోటీల్లో ఆంధ్ర, తెలంగాణ ఉభయ రాష్ట్రాల నుండి సుమారు 800 మంది క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆహార భద్రతా చట్టం లక్ష్యాలు ప్రజల వరకు సమర్థవంతంగా చేరేలా అధికారులు పనిచేయాలని రాష్ట్ర ఆహార భద్రతా కమిషన్ సభ్యులు జక్కంపూడి కృష్ణ కిరణ్ అధికారులకు పిలుపునిచ్చారు. అమలాపురం కలెక్టరేట్లో ఆహార చట్టం అమలు, విధి విధానాలపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేషన్ సరఫరా, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, అంగన్వాడీ పోషకాహార పథకాల అమలులో ఎలాంటి లోపాలు ఉండకూడదన్నారు. జొన్నాడ ఫ్లైఓవర్ వద్ద సర్వీస్ రోడ్ల నిర్మాణ పనులను మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో ఆర్డీఓలు, జాతీయ రహదారుల అధికారులు, రెవెన్యూ అధికారులు, జొన్నాడ ఫ్లైఓవర్ గుత్తేదారులతో సమావేశం నిర్వహించి 2016 ఈ భూసేకరణ స్థితిగతులను, డిపిఆర్ల రూపకల్పన, జొన్నాడ ఫ్లైఓవర్ నిర్మాణ పనులపై సమీక్షించారు. వ్యవసాయ ఆధారిత జిల్లాగా ఉన్న కోనసీమ ప్రాంతంలో క్వాయిర్ పరిశ్రమ స్థాపన ద్వారా గ్రామీణ ఉపాధి సృష్టి, మహిళలకు ఉపాధి కల్పనిస్తుందని, ఆ దిశగా ఉప్పలగుత్తంలో 5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని కాంపోనెంట్స్ తో పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. ఉప్పలగుత్తంలో 13.5 కోట్ల అంచనా వ్యయంతో క్వాయిర్ ఉత్పత్తుల అభివృద్ధి కోసం కామన్ ఫెసిలిటీ సెంటర్ ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పశువులకు జనౌషధి జనరిక్ మందుల సరఫరా ద్వారా పశుపోషకులకు తక్కువ ధరలతో నాణ్యమైన మందులు, చికిత్సలు అందించే ముఖ్య ఉద్దేశంతో పశు సంబంధిత జనౌషధి కేంద్రాలు వ్యవసాయ సహకార పరపతి సంఘాలలో ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. ఐపోలవరం ప్రాంతంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి అరుణ ఆధ్వర్యంలో ఉద్యమ్ రిజిస్ట్రేషన్ మరియు పారిశ్రామిక అవగాహన సదస్సులు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల బోర్డు డైరెక్టర్ అంబటి భూలక్ష్మి కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కొత్త పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, రుణ సదుపాయాల గురించి వివరించారు. జిల్లాలోని సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న సకినేటిపల్లి, మామిడికుదురు, అల్లవరం, ఉప్పలగుత్తం, కట్రేనికోన మండలాల్లో 6 గ్రామాల పరిధిలో 1800 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి డ్రోన్ ఫ్లయింగ్ ఆధారంగా డిజిటల్ మ్యాపులు, ఇసుక రీచ్లు, ఖనిజాల లభ్యత, భౌగోళిక సరిహద్దులు విస్తీర్ణాలను గణించి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం సంకల్పించిన ఒక జిల్లా ఒక ఉత్పత్తిలో భాగంగా జిల్లాలోని మామిడికుదురులో 5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల కాంపోనెంట్స్ ఉత్పత్తుల తయారీ, క్వాయిర్ పరిశ్రమల స్థాపనకు సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. ప్రధానమంత్రి కేర్ ఫండ్ లో కోవిడ్-19 సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలకు జిల్లా వ్యాప్తంగా 12 మందికి ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. అమలాపురం కలెక్టరేట్ లో ఏడాదికి ఒకసారి పిల్లల గార్డియన్లతో నిర్వహించే సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, 11 మార్చి 2020 నుండి 31 డిసెంబర్ 2021 వరకు మరణించిన వారి పిల్లలకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లకు సంబంధించి జిల్లాలోని రామచంద్రపురం మండలంలో కోటిపల్లి, ఆత్రేయపురం మండలంలో వాడపల్లి, సకినేటిపల్లి మండలంలో అంత్రివేది, మామిడికుదురు మండలంలో అప్పనపల్లి, ఐపోలవరం మండలంలో మురమల్ల, కట్రేనికోన మండలంలో కుండలేశ్వరం ప్రముఖ దేవాలయాల వద్ద పుష్కర ఘాట్ల అభివృద్ధికి అంచనాలు రూపకల్పన చేసి సమర్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. అమలాపురం కిమ్స్ కళాశాల మైదానంలో 2 రోజుల పాటు 3వ ప్రపంచ తెలుగు మహాసభలు వైభవోపేతంగా సాగాయి. కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, సుదీర్ఘ చరిత్ర, మహోన్నత సాహిత్య సంపదను, అద్భుతమైన సాంస్కృతిక వైభవాన్ని కలిగిన తెలుగు భాష తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణదేవరాయల మాటలు ఈనాటికి మనకు స్ఫూర్తిని నింపుతాయన్నారు. ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో మార్చి నెల సమాచార లేఖలో కలుసుకుందాం. వ్యాఖ్యానం KVSN మూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.